హాయ్ అండి అందరికీ. ఇలా మార్నింగే ఇడ్లీ వేస్తున్నానండి. మా వారికి డ్యూటీ టైం అవుతుంది. ఇడ్లీ వేస్తే టిఫిన్ తినేసి వెళ్తున్నారు. 3 డేస్ నుంచి ఫుల్ వర్షం పడుతుంది. అస్సలు ఆగట్లేదు. మాకెళ్ళైతే వర్షం అయితే అస్సలు ఆగట్లేదు. నైట్ కూడా బాగా పడుతుంది. మార్నింగు మామూలుగా తగ్గుతుంది. మళ్ళీ 10కి 11కి స్టార్ట్ అవుతుంది. వర్షం బాగా పడుతుంది. నాకు 2 డేస్ నుంచి ఫీవర్ వచ్చింది బాగా. ఈరోజైతే కొద్దిగా కూల్గా ఉన్నా. ఇంకా ఇడ్లీ వేస్తున్నాను. ఇంకా వేసినాక తినేసి వెళ్ళిపోతారు మా వారైతే డ్యూటీకి. టిఫిన్ అయిపోయినా కూడా మళ్ళీ వంటకాడు చేయాలి. ఇంకా కాకరకాయలు కర్రీ చేస్తాను. ఇంకా బాలింతనగా కాకరకాయలు ఫ్రై తినాలి. ఇంకా ఇడ్లీ అయిపోయినాక ఇంకా కాకరకాయలు ఫ్రై కర్రీ చేస్తాను. అలాగే నేను కొత్తగా ఛానల్ మొదలుపెట్టిన సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని, కొత్తగా ఛానల్ మొదలుపెట్టా సబ్స్క్రైబర్స్ కూడా ఎవరు లేరు. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ప్లీజ్. కొత్తగా ఛానల్ మొదలుపెట్టిన రిక్వెస్ట్ అడుగుతున్నాను. ఇంకా మీరు అందరూ బాగుండాలి నేను అనుకుంటున్నాను. ఇంక ఇడ్లీ అయిపోతుంది. ఇడ్లీ అయితే పొయ్యి మీద పెడుతున్నా. ఇడ్లీ దాంట్లో వేసేసిన. ఇంక ఇడ్లీ పొయ్యి మీద పెట్టేసినాక చట్నీ రెడీ చేస్తాను. చట్నీ అయితే ఇవాళ పల్లీల చట్నీ చేస్తున్నాను. మొన్న టమాటా చట్నీ చేసిన, ఇవాళ పల్లీల చట్నీ చేస్తున్నాను. మా పాప చూస్తూ ఉంది నేను ఎట్లా చేస్తున్నాను ఏంటో అని చూస్తూ ఉంది. మిక్సీ తిరుగుతూ ఉంటే చూస్తూ ఉంది మా పాప. నాకెళ్ళి ఇడ్లీ చట్నీ కూడా అయిపోయింది. చట్నీ అయిపోయింది. ఇంకా మా వారికి అయితే ఇడ్లీ వేసి ఇస్తున్నాను. ఇంకా మా వదిన పిల్లగాడు కూడా ఉన్నారు. తనకు కూడా వేసి ఇస్తాను. తినేసి డ్యూటీకి వెళ్తారు. ఇడ్లీ అయితే చాలా బాగుందండి. నేను ఇడ్లీ చేస్తే మా వాళ్ళు అయితే ఫుల్ తింటారు. మా వారైతే